మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని వచ్చి ఈ ఈవెంట్ సంబంధించి మాట్లాడవలసి కోరుకుంటున్నాను సార్. అండ్ ఆల్సో ఏపీసీఐ చైర్మన్ డాక్టర్ మురళీకృష్ణ గారు వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాము. ప్లీజ్ కమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రాన్ని, ఇప్పుడు విభజిత రాష్ట్రాన్ని సైతం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి నిరంతర నిర్విరామ కృషి చేసేటువంటి నిత్య కృషివలుడు, మనందరికీ మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈరోజు జరిగినటువంటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో గతంలో ఏనాడు ఊహించని విధంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వచ్చారు అంటే దానికి ప్రధానమైన కారణం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం, సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షునిగా, గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ ప్రజలందరిలో కూడా ఒక నమ్మకం, పెట్టుబడిదారులందరిలోనూ కూడా ఒక నమ్మకం, ఇక్కడ రాజకీయ నాయకత్వం కానీ, అధికారులు కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తారనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని వారందరూ పొందటం వల్ల మాత్రమే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వచ్చారనేటువంటి మాటని మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఒక దమన నీతితో నడిపినటువంటి ప్రభుత్వ హయాంలో కోల్పోయినటువంటి నమ్మకం ఏదైతే ఉందో, పొందినటువంటి దగా ఏదైతే ఉందో, జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో, వాటి స్థానంలో 2024 నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా విశ్వసనీయత, నమ్మకం, విశ్వాసం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాల ఆధారంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది కనుక ప్రజల్లో ఆదరణ కానీ, బయట నుంచి వచ్చేవారికి ప్రత్యేకమైనటువంటి నమ్మకం కానీ ఏర్పడిందనేటువంటి మాటను స్పష్టంగా మనం చెప్పాలి. అందుకే ఇవాళ మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేసేది, గ్రేట్ విజనరీగా పేరు పొంది అత్యద్భుత పరిపాలనా దక్షునిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా ఈ పెట్టుబడిదారుల సదస్సుకు సంబంధించి, ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి యువనాయకుడు లోకేష్ గారు. ముఖ్యమైనటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిస్తే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి అమల్లో పెట్టి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాలి, చాకచక్యంగా పనులు చేయాలనేటువంటి ఆలోచనని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటి యువనేత లోకేష్ బాబు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం మనవి చేసి తీరాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో 3 పార్టీల కలయిక, ఒక పక్కన సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ఈ దేశాన్ని అత్యున్నత మార్గంలో నడిపిస్తూ విజయాల పరంపరలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, ఈ ముగ్గురి నాయకత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తా ఉంది. అందుకే ఇవాళ మనం చూస్తే రమారమి 600 పైచీలకు మన ఒప్పందాలను చేసుకోగలిగాం 2 రోజుల్లో. దాంతోపాటు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని సాధించుకోగలిగాం. అంతే స్థాయిలో అద్భుతమైనటువంటి ఉపాధి కల్పన కానీ, ఉద్యోగాల కల్పన కానీ సాధించుకునే విధంగా మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ సామాన్యంగా వచ్చినవి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద నమ్మకం సన్నగిల్లిపోయి ఈ రాష్ట్రం నుంచి
పారిపోయే పరిస్థితిని ఆ పాలకులు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఇక్కడికి రావాలంటే నిజంగా ఇక్కడ సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, మళ్ళీ మనం వస్తే మనల్ని బయటికి తోలేస్తారా అనేటువంటి భయభ్రాంతులకి లోనయ్యే విధంగా ఆనాటి పాలకులు చేసినటువంటి దుర్విధానాల్ని వారందరూ కూడా అనుభవించి రావటానికి భయపడుతున్నటువంటి తరుణంలో మీకెందుకు మేమున్నాం, ఇక్కడ అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకత్వం నుంచి కానీ ఏ రకమైన ఇబ్బందులు రావు. సింగిల్ విండో పద్ధతిలో మీకు అనుమతులు లభిస్తాయి. దానికంటే మించి ఏ రకమైనటువంటి వనరుల సహకారం మీకు అందించాలో అన్ని రకాలుగా అందిస్తాం. రండి, పెట్టుబడులు పెట్టండి, మీరు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళండి, మా యువతకు ఉద్యోగాలు కల్పించండి అనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక మహాయజ్ఞం ఇవాళ ఈ 2 రోజుల్లోనూ కూడా సఫలీకృతమైందనేటువంటి మాటని స్పష్టంగా మనం గమనించాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక్క 10-15 నెలల కాలంలోనే మనం మళ్ళీ పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోగలిగామంటే అది కేవలం దార్శనిక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమైందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి. దీని వెనక, ఈ కృషి వెనక లోకేష్ గారు చేసినటువంటి కృషితో పాటు అధికారులు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కృషి. ఇవాళ నిజంగా ఒక అద్భుతమైనటువంటి అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెనక నుంచి సహకరిస్తుంది. చెప్పినటువంటి కార్యక్రమాలను కానీ, రుజువర్తనతో చేసేటువంటి కార్యక్రమాలు కానీ, వీటన్నిటినీ అమలు చేయడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ప్రతి అధికారి కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించడం మాత్రమే కాకుండా కార్యరూపంలోకి తీసుకురావడానికి వారందరూ చేస్తున్న ప్రయత్నం ఇవాళ అద్భుతంగా మనకి ఒక అద్భుతాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఆవిష్కరించడానికి ఉపయోగపడింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏవైతే ఒప్పందాలు జరిగాయో అవన్నీ కూడా తప్పనిసరిగా గ్రౌండ్ కావాలి. వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. వాటి ద్వారా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకత్వంగా మేము కూడా తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఆయన చూపించినటువంటి మార్గంలో ఆ బాధ్యతను మేము కూడా తీసుకుని మా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాలని పూర్చా తప్పకుండా అమలు చేయడానికి అధికారులతో కలిసి సమీకృతంగా ఏకోన్ముఖంగా పనిచేసి సాధిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సహకరించిన అధికారులు, పోలీసు వర్గం వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వానికి అత్యద్భుతమైనటువంటి ఘన విజయాన్ని అందించిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేవలం సంక్షేమం వరకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక పక్కన సంక్షేమాన్ని అద్భుతంగా చేస్తూ మరో పక్కన అభివృద్ధిని సైతం సాధించే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరపు కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ముందుకు సాగాలి. ఇందాకే ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పారు, వచ్చే సంవత్సరం నవంబర్లో కూడా మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి. దాంతోపాటు వారు చెప్పిన మరో మంచి విషయం, ప్రతి 3 నెలలకి కూడా ఎక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం, ఏ మేరకు వచ్చింది, ఎంతవరకు అమలవుతుందనే దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తా అనేటువంటి వారి మాట ఏదైతే ఉందో అది మా అందరికీ శిరోధార్యం. దాని ప్రకారం మేము కూడా అంతే కష్టపడి ముందుకు వెళ్తామని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి వికసిత భారత్లో అంతర్భాగం చేసి 2047 నాటికి అన్ని అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఒక ప్రాతిపదికని, పునాదిని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. Sir, thank you very much, sir. So now I request District Collector Harendra Prasad to come and say a few words. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ